ఆయన బలియాగం ఏదైతే ఉందో పండక్కు 2 రోజుల ముందు చెప్పాడు అని మనం చూస్తున్నాం కానీ, లేదా ఇంకొక కొన్ని నెలల ముందు చెప్పాడు అని అనుకుందాం కానీ, బైబిల్ ఆయన మరణం గురించి భూనివాసులందరూ అనగా, ఇప్పుడు టైం కనపడుతుంది చూడండి, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడని మనం లెక్కలు కడుతున్నాం. కానీ ఆయన మరణం ఎప్పుడో నిర్ణయించబడింది. నిర్ణయం అనండి, ఉద్దేశం అనండి, ప్రణాళిక అనండి, సంకల్పం అనండి. ఎవరి నిర్ణయం, ఎవరి ఉద్దేశం, ఎవరి సంకల్పం? ఇది దేవుని అనాది నిత్య సంకల్పం. నిత్య సంకల్పములో ఈ మరణం ఎప్పుడో జరిగిపోయింది. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న, వధింపబడబోవు కాదు, వధింపబడియున్న. ఇదేంటి అని అనుకుంటారేమో. నీకు ఒక్క విషయం చెప్తాడు ఇక్కడ. మనందరికీ గతం ఉంటుంది. నిన్న, మొన్న, పోయిన వారం, పోయిన సంవత్సరం, ఇది మనకు ఉంటుంది. మనందరికీ భవిష్యత్తు కూడా ఉంటుంది. రేపు, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే మాసం, వచ్చే సంవత్సరం అని. దీనిని కాలము అని అంటారు. కాలాలలో 3: భూత, వర్తమాన, భవిష్యత్తు. 3 కాలాలు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అన్నిటినీ కలిగించిన వాడే దేవుడు. ఇది మనకు తెలుసు. అన్నిటినీ దేవుడు కలిగించాడంటే అన్నిటిలో ఏముందో చెప్పనా? ఉదాహరణకు ఇప్పుడు ఈ విశ్వం ఉందే, దీనిని సృష్టి అని అంటాం. ఈ సృష్టిలో ముఖ్యంగా 3 ఉంటాయి. అందులో ఒకటి పదార్థం, మరొకటి శూన్యం, మరొకటి కాలం. ఈ 3 ఉంటేనే దాన్ని విశ్వం అంటారు. విశ్వములో 3 ముఖ్యమైనవి: పదార్థం, మ్యాటర్, అంతరిక్షం, స్పేస్, శూన్యం అంటాం దాన్ని, కాలము, టైం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అంటే సృష్టిని సృజించాను. సృష్టిలో ఏముంది? శాస్త్రవేత్తలు ఏం చెప్తారు? సృష్టిలో ఏముంది? పదార్థం ఉంది, అంతరిక్షం ఉంది, అండ్ టైం, కాలం ఉంది. అంటే ఆదియందు దేవుడు దేనిని వేటిని కలిగించాడు చెప్పండి. ఆదియందు దేవుడు పదార్థమును, నెక్స్ట్ ఆదియందు దేవుడు శూన్యమును, నెక్స్ట్ ఆదియందు దేవుడు కాలాన్ని సృజించాడు. అంటే కాలానికి ఆయన సృష్టికర్త. కాలములో ఎన్ని భాగాలు? 3: భూత, పాస్ట్, వర్తమాన, ప్రెజెంట్, భవిష్యత్తు, ఫ్యూచర్. ఇప్పుడు ఆలోచించండి. పదార్థాన్ని దేవుడు కలిగించాడు అంటే దేవుడు పదార్థానికి అతీతుడు. పైన ఆకాశం అందైనను, క్రింద భూమి ఎందైనను, భూమి క్రింద నీళ్ళ ఎందైనను ఏ రూపమును మీరు చేసుకోకూడదని చెప్పాడు. దేవుడు కలుగజేస్తే వచ్చింది పదార్థం అంటే దేవుడు పదార్థం కాదు. దేవుడు కలుగజేస్తే శూన్యం వచ్చింది అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు కాదు? శూన్యము కాదు. అంటే శూన్యానికి ఆయన ఎవరు? అతీతుడు. పదార్థానికి అతీతుడు. ఈ రెండిటితో పాటు దేవుడు దేన్ని కలుగజేశాడు? కాలము. కాలాన్ని కూడా ఆయనే కలుగజేశాడు గనక ఇప్పుడు ఆయన దేనికి అతీతుడు చెప్పండి? కాలాతీతుడు. అంటే కాలము అనేది ఆయనకు అప్లై అవ్వదు. ఇప్పుడు కాలంలో ఎన్ని భాగాలు ఉన్నాయని చెప్పాను? భూత, వర్తమాన, భవిష్యత్. ఈ 3 ఆయనకు ఉండవు. ఆయనను పాస్ట్లో ఒకటిగా, ఫ్యూచర్లో ఒకటిగా మనం అలా ఆలోచించకూడదు. యేసు అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉంటిని కాదు. ఏముంది అక్కడ? నేను ఉన్నానేంటి? మేము ఒకప్పుడు ఆ ఊరిలో ఉంటిమి అంటాం. నిన్న నేను హైదరాబాదులో ఉంటిని, ఈరోజు మీ మధ్య ఉన్నాను, రేపు మరొక చోట ఉంటాను అనే మాట్లాడతాం మనం. ఉంటిని గతం, ఉన్నాను వర్తమానం, ఉంటాను భవిష్యత్. దేవుని దగ్గరకు వచ్చేసరికి, దేవా నీ పేరేమని అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలన్నాడు మోషే గారు. అప్పుడు ఆయన తన పేరేమని చెప్పుకున్నాడు? నేను ఉండినవాడను కాదు, ఉండబోయేవాడను కాదు, నేను ఉన్నవాడను. ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పన్న దాన్ని? ఐ యామ్. గతమైతే ఐ వాజ్, భవిష్యత్ అయితే ఐ విల్ బీ. ఈ పేరు ఏం పేరు దేవా అంటే నేను ఎప్పటికీ ఐ యామ్. అబ్రహాము పుట్టక మునిపే, ఇంగ్లీష్లో ఐ వాజ్ కాదు, ఇంగ్లీష్లో ఐ విల్ బీ కూడా కాదు. అబ్రహాము పుట్టక మునిపే ఐ యామ్. అప్పుడు యూదులకు రోషం వచ్చి, అది దేవుడు ఒక్కడే అన్నాళ్ళు, నువ్వెందుకు అంటున్నావు అని రాళ్ళు ఎత్తుకున్నారు. వాళ్ళకి మ్యాటర్ ఏం అర్థం కాలేదు చెప్తున్నా. ఆయన తన నోటితో తాను నేను దేవుడను అని చెప్పుకున్నాడు ఆ వచనంలో. ఇది అర్థం కానోళ్ళే ఆయన దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాదు.
ఒకసారి నవ్వు వస్తుంటుంది, వీళ్ళు ఏం చదువుకున్నారా అని. ఇప్పుడు తెలియకపోతే చదివినోళ్ళు తెలిసినోళ్ళు చెప్పినప్పుడు వినొద్దు, మొండి చేయకూడదు, తొండిగేం ఆడకూడదు. చెప్పినప్పుడు క్లియర్ కట్గా చూపించేటప్పుడు నమ్మొద్దు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. రాళ్ళు వేసుకున్నారు. లింక్ అక్కడే ఉంది చూడండి. ఉన్నాను, ఐ యామ్ అనే మాట ఒక్క దేవుడు మాత్రమే చెప్పాలి, ఎవరు చెప్పకూడదని యూదుల ప్రధాన విశ్వాసం. ఎప్పుడు మాట్లాడినా ఆయన అది చెప్తాడు, విశ్రాంతి దినం నేను ప్రభు అంటాడు. వాళ్ళకి అస్సలు అర్థమయ్యేది ఏంటి క్లెయిమింగ్స్ అన్ని. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఎవరై ఉంటారు ఆలోచించారు? దేవదూత. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు మనకుంటాయి. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా అలా ఉంటాడు. దాని అర్థం ఏంటో చెప్పనా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది మొబైల్ కదా, ఇప్పుడు ఇది మొబైల్ కదా, ఇది గతం అనుకోండి కాసేపు, ఇది వర్తమానం అనుకోండి కాసేపు, ఇది భవిష్యత్తు అనుకోండి కాసేపు. ఇప్పుడు మనం కూర్చున్నాం, మనం మహా అంటే మనకు గతం తెలుసు, మనం ఆల్రెడీ ప్రయాణం చేసాం కనుక గతంలో. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కనుక ఇది మనకు తెలుసు. ఇది తెలుసా మనకు? రేపు అనే దినాన్ని మనం చూసామా? వచ్చే వారం అనే వారాన్ని మనం చూసామా? వచ్చే సంవత్సరాన్ని మనం చూసామా? మనము చూడలేదు. విషయం ఏంటో చెప్పనా? దేవుడు అన్ని కాలాలను అలా సమానంగా చూస్తూ ఉంటాడు. ఆయనకు గతం ఎంత, వర్తమానం అలానే కనపడుతుంటుంది. మన వర్తమానం ఎంత క్లియర్గా ఉంటుందో చెప్పండి, మన భవిష్యత్తు కూడా అన్ని కాలాలను ఒకటే సమయంలో ఏకరీతిగా ఆయన అలా చూస్తుంటాడు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న, చెప్పండి ప్రకటన గ్రంథం, గొర్రె పిల్ల వధింపబడిన తర్వాత ప్రపంచం చూసింది. జగత్తు పునాదిపే దేవుడు అలా చూశాడు. వధ మొన్న జరిగితే ప్రపంచం చూసింది, జరగక ముందే దేవుడు చూశాడు. అది దేవుడు అంటే.